जय गुरुदेव। सभी प्यारे दोस्तों को आज की कक्षा में आपकी एल.एन. वीरमन की शुभ स्वागत। सुमित्रानंदन पंत 1900 से 1977। 20 मई 1900 को उत्तराखंड के कौसानी अल्मोड़ा में जन्मे सुमित्रानंदन पंत ने बचपन से ही कविता लिखना शुरू कर दिया था। సుమిత్రానందన్ పంత్ గారు వీరి జీవితకాలం 1900 సంవత్సరం నుంచి 1977 వరకు. మరి 20th మే 1900 నాడు ఉత్తరాఖండ్లోని కౌసాని అనే గ్రామంలో అల్మోడా జిల్లాలో జన్మించారు. మరి ఈయన చిన్నప్పటి నుంచే కవితలు రాయటం ప్రారంభించారు. 7 साल की उम्र में स्कूल में काव्य पाठ के लिए पुरस्कृत हुए. 7 ఏళ్ల వయసులో కవితా పఠనం చేసినందుకు స్కూల్లో ఆయన బహుమతి పొందారు. 1915 में स्थायी रूप से साहित्य सृजन शुरू किया. 1915 నుంచి పూర్తి స్థాయిలో కవితలు రాయడం మొదలు పెట్టారట. ఛాయావత్ के प्रमुख स्तंभ के रूप में जाने गए. ఇంకా ప్రముఖ ఛాయావాద కవిగా ఈయన పేరు పొందారు. पंत जी की आरंभिक कविताओं में प्रकृति प्रेम और रहस्यवाद झलकता था. మొట్టమొదట్లో ఈయన రచించిన కవితల్లో ప్రకృతి ప్రేమ, నేచర్ లవ్, ఇంకా రహస్యవాదం ఇందులో తొణికిసలాడేదట. इसके बाद वे मार्क्स और महात्मा गांधी के विचारों से प्रभावित हुए. సరే, తర్వాత రోజుల్లో ఆయన కవితల్లో ఈ మార్క్స్ వాదము, మహాత్మా గాంధీ గారి ఆలోచనలు ఇవన్నీ కూడా ఆయన కవితలో కనబడేవి. ఎందుకంటే ఆయన వాటితో ప్రభావితం అయ్యారు. ఇంకీ బాత్కి కవితా బొమ్మే దీని తర్వాత వచ్చిన రచనలు కవితల్లో అరవింద్ దర్శన్ కా ప్రభావం స్పష్ట నజర్ ఆతా హై. అరవిందో గారి ఫిలాసఫీ ఆయన కవితల్లో బాగా కనబడేదట. జీవికా के क्षेत्र में पंत जी उदय शंकर संस्कृति केंद्र से जुड़े. ఉద్యోగరీత్యా సుమిత్రానందన్ పంత్ గారు ఉదయ్ శంకర్ సాంస్కృతిక కేంద్రంలో పనిచేశారట. ఆకాశవాణికి పరామర్శదాత రహే. ఇంకా పరామర్శదాత అంటే సలహాదారుడు అనమాట. ఆకాశవాణిలో సలహాదారునిగా కూడా వ్యవహరించారట. లోకాయతన్ సాంస్కృతిక సంస్థకి స్థాపనకి. వెరీ గుడ్. ఈ లోకాయతన్ అనే సాంస్కృతిక సంస్థను కూడా స్థాపించారట. 1961 में भारत सरकार ने इन्हें पद्म भूषण सम्मान से अलंकृत किया. 1961లో ఇండియన్ గవర్నమెంట్ ఈయనకి పద్మభూషణ్ అవార్డు ఇచ్చి ఈయన సత్కరించిందట. హిందీకే పహలే జ్ఞానపీఠ్ పురస్కార్ విజేత హుయే. ఇంకా హిందీలో మొట్టమొదటిగా జ్ఞానపీఠ అవార్డు అందుకున్న వారు కూడా వీరే. पंत जी को कला और बूढ़ा चांद कविता संग्रह पर 1960 में సాహిత్య అకాదమీ పురస్కార్. మరి కళా ఔర్ బూఢా చాంద్ అనే కవితా సంగ్రహానికి ఈయన రచించిన కవితా సంగ్రహానికి 1960లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందట. 1969 में चिदंबरा संग्रह पर ज्ञानपीठ पुरस्कार सहित अनेक पुरस्कारों से सम्मानित किया गया. 1969లో చిదంబరా అనే కవితా సంగ్రహానికి జ్ఞానపీఠ అవార్డు వచ్చిందట. దాంతోపాటు ఇంకా చాలా అవార్డ్స్ వచ్చాయట. उनका निधन 28 दिसंबर 1977 को हुआ. మరి ఆయన 1977 డిసెంబర్ 28న మరణించారట. ఇన్కి అన్య ప్రముఖ కృతియా హై. వీరి అన్య ప్రముఖ రచనలు ఏంటంటే వీణ, పల్లవ్, యుగవాణి, గ్రామ్య, స్వర్ణకిరణ్ और లోకాయతన్. ఇవి ఆయన మిగిలిన ప్రముఖ రచనలు. ఇప్పుడు पाठ प्रवेश. भला कौन होगा जिसका मन पहाड़ों पर जाने को न चलता हो. అసలు ఎవరి మనసు పర్వతాలను ఎక్కాలని కోరుకోదో చెప్పండి. దీని సుదూర్ హిమాలయ తక్ జానే का अवसर नहीं मिलता. బాగా దూరంగా ఉన్న హిమాలయాలకి వెళ్ళే అవకాశం లభించకపోవచ్చు, కానీ అలాంటి వాళ్ళు కూడా वे भी अपने आसपास के पर्वत प्रदेश में जाने का अवसर शायद ही हाथ से जाने देते हो. అంత దూరం వెళ్ళలేని వాళ్ళు కూడా తన చుట్టుపక్కల దగ్గరలో ఉన్న పర్వత ప్రదేశాలని దర్శించే అవకాశం లభిస్తే వదులుకుంటారా?
ऐसे में कोई कवि और उसकी कविता अगर कक्षा में बैठे बैठे ही वह अनुभूति दे जाए, जैसे वह अभी अभी पर्वतीय अंचल में विचरण करके लौटा हो तो ఇలాంటిది ఎవరైనా కవి తన కవితలతో మన క్లాస్ రూమ్ లో కూర్చున్న వాళ్ళనే అలా కవితలతో అలా 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 పర్వత ప్రాంతాల్లో మరి ఒక ట్రిప్ వేయించి వచ్చారనుకోండి, ఎలా ఉంటుందర్రా. प्रस्तुत कविता ऐसे ही रोमांच और प्रकृति के सौंदर्य को अपने आंखों निरखने की अनुभूति देती है. ఇప్పుడు మనం చదవబోయే ఈ కవిత అంత రోమాంచకంగా ఉంటుంది. ప్రకృతి సౌందర్యాన్ని మన కళ్ళతోనే మనం చూసిన అనుభూతి కలిగిస్తుంది అనమాట. यही नहीं, सुमित्रानंदन पंत की अधिकांश कविताएं पढ़ते हुए यही अनुभूति होती है कि मानो हमारे आसपास की सुबह दीवारें कहीं विलीन हो गई हो. ఒక్కటే కాదు, ఈ సుమిత్రానందన్ పంత్ గారి కవితలన్నీ ఎక్కువ ఏది చదివినా సరే మనం అసలు మన చుట్టూ ఉన్న ఈ గోడలన్నీ మర్చిపోతాం. ప్రకృతికి మనకి అడ్డంగా ఉన్న అడ్డుగోడల్లాగా ఉంటాయి. మనం కూర్చున్న ప్లేస్ లో మన చుట్టూ ఉండే ప్రాంతం అంతా కూడా ఉండే ఏమైతుంది, ఈ అడ్డుగోడలు లేవు. ఆ కవి సుమిత్రానందన్ పంత్జీ గారు ఎటు తీసుకెళ్తే ఆయన కవితలతో మనం అటు వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. हम किसी ऐसे रम्य स्थल पर आ पहुंचे हैं. ఎంత అందమైన స్థలానికి మనం వచ్చి ఉంటామంటే, जहाँ पहाड़ों की अपार श्रृंखला है, పర్వతాల ఒక వరుస అక్కడ ప్రత్యక్షమైపోతుంది. ఆస్పాస్ झरने बह रहे हैं, దగ్గరలో సెలయేళ్ళు ప్రవహిస్తున్నాయి. और सब कुछ भूलकर हम उसी में लीन रहना चाहते हैं. ఇంకేముంది, అన్ని మర్చిపోయి మనం దాంట్లోనే లీనం అయిపోతాం అన్నమాట. महाप्राण निराला ने भी कहा था. महाप्राण निराला गाరు ఏం చెప్పారో తెలుసా? पंत जी ने सबसे जबरदस्त कौशल जो है वह है शैली की तरह अपने विषय को अनेक उपमाओं से संवार कर मधुर से मधुर और कोमल से कोमल कर देना. మరి ఆయన ఏం చెప్తున్నారంటే, ఆంగ్ల కవి పిబి షెల్లీ లాగా ఈ సుమిత్రానందన్ పంత్ గారు కూడా తను ఎంచుకున్న విషయాన్ని అనేక ఉపమానాలతో చక్కగా అలంకరించి మధురమైన కోమలమైన భావనలతో నింపి మనకి అందిస్తున్నారు అని చెప్తున్నారు కదా. మరి ఈ పర్వత ప్రదేశ్ మే పావస్ ని మనకి ఎలా అందించారో అందుకుందామా. మరి పర్వత ప్రదేశ్ మే పావస్, పావస్ అంటే ఏంటి? పావస్ ఋతువు అని అర్థం. పావస్ ఋతువు అంటే వర్ష ఋతువు. మరి ఇప్పుడు ఫస్ట్ స్టాంజా ఏంటో చూద్దాం. पावस ऋतु थी पर्वत प्रदेश, पल पल परिवर्तित प्रकृति देश. मेखला कर पर्वत अपार अपने सहस्र ध्रुव सुमन पार, अवलोक रहा है बार बार नीचे जल में निज महाकार. जिसके चरणों में पलातार दर्पण सा फैला है विशाल. पावस ऋतु थी पर्वत प्रदेश, पल पल परिवर्तित प्रकृति वेश. पावस ऋतु थी पर्वत प्रदेश, पल पल परिवर्तित प्रकृति वेश. సరే ఏం చెప్తున్నారు? పావస్ ఋతువుకి వర్ష ఋతువు, పర్వత ప్రదేశ్, అలాంటి ఋతువులో పర్వత ప్రదేశం. పల్ పల్ పరివర్తిత్ ప్రకృతి వేష్, ఇంకప్పుడు ఎట్లా ఉంటుంది? పల్ పల్ పరివర్తిత్, నిమిషానికి కూడా మారిపోతూ ఉంటుంది. ఏంటది? ప్రకృతి వేష్, ప్రకృతి నిమిషానికి రంగులు మార్చుకుంటూ ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకేంటి? మేఘలాకార్ పర్వత అపార్. మేఘలాకార్ అంటే వడ్డాణం ఆకారంలో, పర్వత అపార్ చాలా ఎక్కువగా ఉన్నాయి పర్వత శ్రేణులు. అపనే సహస్ర దృగ్ సుమన్ పాడ్. అపనే సహస్ర అంటే తన వేల కొద్ది దృగ్ సుమన్ అంటే పూల రూపంలోని కళ్ళు పాడ్ ఉన్నాయిట. అవలోకరహ హై బార్ బార్, అవి ఇచ్చుకుని ఏం చూస్తున్నాయి మాటి మాటికి? నీచే జల్మే నిజ మహాకార్, కింద ఉన్న నీటిలో తమ ఆకారాన్ని, గొప్పగా విశాలంగా ఉన్న ఆకారాన్ని మాటి మాటికి చూస్తున్నాయంట. ఓకే, ఇంకా జిస్కే చరణో మే పలా తాల్ దర్పణ సా ఫైలా హై విశాల్. ఇంకా
కిందకి చూసి ఆ అద్దాల్లో చూసుకుంటున్నాయి కదా. ఏంటవి? ఈ పర్వతాల కిందగా పెద్ద చెరువులు ఉన్నాయట. ఆ చెరువులు ఎలా ఉన్నాయంటే విశాలంగా అద్దాలల్లే పరుచుకుని ఉన్నాయట. చూడండి మరి. అంటే ఇక్కడ ప్రకృతిలో ఈ పర్వతాలు తనకి తనే తన అందానికి తనే ముగ్ధం అయిపోతూ నమ్మలేనట్లు ఇంత అందంగా ఉన్నావో మేము అని నమ్మలేనట్లు అద్దాల్లాంటి ఆ విశాలమైన నదుల్లో చూసుకుంటున్నాయట తమ ప్రతిబింబాల్ని. ఎంత బాగుంది చూడండి. అసలు మనకి పర్వతాల దగ్గరలో లేకపోయినా కళ్ళకు కట్టినట్టు అందం కనబడుతుంది కదా. ఓకే, సెకండ్ స్టాండర్డ్లో ఏం చెప్పారు? గిరికా గౌరव गाकर जर जर मद में नस नस उत्तेजित से मोती की लड़ियों से सुंदर झरते हैं झाग भरे निर्झर झरते हैं झाग भरे निर्झर पावस ऋतु थी पर्वत प्रदेश पल पल पर्वती प्रकृति देश गिरी का गौरव गाकर झरझर మధుమేనసును ఉత్తేజితకర్. కొండలపై ప్రవహించే జలపాతాలు చాలా వేగంగా ప్రవహిస్తున్నాయట. మోతీకి లడియోల్సే సుందర్ జర్తే హే జాగబరే నిర్జర్. ఇంకా మోతీకి లడియోల్సే అంటే ఏంటి? ముచ్చ దండల్లాగా అందంగా మరి నురుగుతో ప్రవహిస్తున్నాయట. ఈ దారాలను చూస్తే కవికి ముత్యాలమాల గుర్తొచ్చింది. ఆ ధ్వని మనల్ని బాగా ఉత్తేజపరుస్తోంది. అంటే చాలా అందంగా కనిపిస్తోంది ఆ దృశ్యం అని కవి మనకి చెప్తున్నారు. మరి థర్డ్ స్టాండ్లో ఏముందో చూద్దాం. గిరివడికే ఉడికే ఉటుబుటికే उच्चाकांक्षाओं से तरवर है झांकते रहे नीरव नभ पर अनिमेष अटल कुछ चिंता पर अनिमेष अटल कुछ चिंता पर पावस ऋतु की पर्वत प्रदेश पल पल परिवर्तित प्रकृति देश गिरिवर के उर्से उठकर उच्चाकांक्षाओं से तरवर गिरिवर के उर्से ఆ కొండల హృదయంలోంచి ఎదిగే చెట్ల అందం ఎలా చెప్తున్నారు చూసారా. ఈ పర్వత శిఖరాలపై చెట్లు ఎత్తుగా ఎత్తుగా పెరిగాయట. ఎలాగా? ఉచ్చాకాంక్ష ఉంటే సర్వర్ గొప్ప ఆకాంక్ష ఎలా బాగా ఎదగాలని ఆ చెట్లు ఎదుగున్నాయట. హే జాంకరహే నీరవ్ నభపర్. జాంకల అంటే ఏంటి? తొంగి చూస్తున్నాయంట. ఎటువైపు చూస్తున్నాయట? నభపర్ ఆకాశం వైపు తలెత్తుకొని మరి చూస్తున్నాయట. ఎలా? అనిమేష్ అటల్ కుచ్ చింతా పర్. ఇట్లా ఆలోచనలో మునిగున్నట్లు అలా రెప్ప వేయకుండా పైకి చూస్తున్నాయట. చూసారా ఎంత బాగా చెప్పారో. మామూలుగా అయితే మనకేమనిపిస్తుంది? ఆ ఎత్తుగా పర్వతాలు ఉన్నాయి, వాటి మీద చెట్లు బాగా పెరిగాయి అనిపిస్తుంది. కానీ కవిగారి దృష్టితో చూస్తే ఎత్తుగా పెరిగిన చెట్లు ఏమంటున్నాయట? జీవితంలో ఎత్తుగా ఎదగాలనే ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నాయట. గర్వంగా అలా ఆకాశం వైపు తలెత్తి మరి పైకి చూస్తున్నాయట. అదే మరి కవికి మన దృష్టికి ఉండే తేడా. మరి ఫోర్త్ స్టాండర్డ్ ముందు చూద్దాం. ఉడిగయా అచానక్లో బోల్దే पड़का अपार पारद के पर शेष रह गए है निर्जर है टूट पड़ा वो पर अंबर रव शेष रह गए है निर्जर है टूट पड़ा वो पर अंबर पावस ऋतु थी पर्वत प्रदेश पल पल पर्वती प्रकृति देश पल पल परिवर्तित प्रकृति देश उड़ गया अचानक लो भूदड़ पड़का अपार पारद के पर. అపార పారద అంటే ఏంటి? అంతులేని పాదరసంలాగా ఉన్న తెల్లటి మెరుస్తున్న రెక్కలతో రవశేషురాగయ్యే అంటే కేవలం చప్పుడే వినిపిస్తోంది. వేటిది? నిర్జర్ ఈ జలపాతాల చప్పుడే వినిపిస్తుంది. ఎట్లా? హైట్ ఉట్టుపడ భూపరాంబర్. ఆ జలపాతాల హోర ఎలా ఉంది?
భూమి మీదకి ఆకాశం వాలిపోతుందా అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. చూడండి అసలు ఎంత బాగుంది, పాదరసంలాగా తెల్లగా మెరిసే మేఘాలు ఎలా కమ్ముకున్నాయంటే అసలు అక్కడ పర్వతాలు కనపడటమే లేదట. అందరూ ఏమనుకుంటున్నారట, పర్వతాలు ఎగిరిపోయాయేమో అన్నట్టు ప్రజలు అనుకుంటున్నారట. ఇంకా ఏంటట, జలజలమని పారే జలపాతాల సౌండ్ మాత్రమే వినపడుతోంది, కానీ అది కనబడట్లేదు. ఎందుకు? అక్కడ జలపాతాలు అక్కడ వ్యాపించిన పొగమంచు వల్ల కనబడట్ల. అంటే ఏంటి, కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆ పైనుంచి ఆకాశం నుంచి ఆగకుండా పడుతున్న ఆ వర్షాల కారణంగా ఆకాశం భూమిపై విరిగి పడిపోయినట్లు అనిపిస్తుంది అనమాట. మూసల్దార్ बारिश होने की वजह से ऐसा लग रहा है सभी को कि मानो आसमान भूमि पर टूट पड़ा हो. ఓకే, నెక్స్ట్ లాస్ట్ స్టాంజా ఏం చెప్పారు? राम सब यशाल उठ रहा धुआं जल गया था, उठ रहा धुआं जल गया था, यो जलदयान में विचर विचर था इंद्र खेलता इंद्रजाल, पावन ऋतुति पर्वत प्रदेश पल पल पर्वती प्रकृति देश, पल पल पर्वती प्रकृति वेश, धस गए धरा में సభైశాల్. మరి భయంతో మరి భూమిలోకి చొచ్చుకుపోయినట్టున్నాయట షాల్. షాల్ అంటే ఏంటి? అవి కూడా ఒక చెట్టు అనమాట. ఉటరహా ధువా జల్గయా తాల్. ధువా ఉట్నా అంటే ఏంటి? పొగమంచు కొమ్ముకు పోయిందట. ఇంకా తాల్ అంటే తాలాబు, చెరువులు. మరి జల్గయా తాల్, చెరువుల నుంచి ఆవిర్లు వేస్తుంటే మరి ఏమనిపిస్తుంది? ఆ చెరువులు మండుతున్నట్లుగా అనిపిస్తున్నాయట. యో జలదయానమే విచర్ విచర్ థా ఇంద్రఖేలత ఇంద్రజాల్. ఇంకా ఏమనిపిస్తుందిట ఈ దృశ్యాలన్నీ చూస్తుంటే? ఇంద్రుడు జలదయాన్ అంటే ఏంటి? జలద్ అంటే మేఘము, యాన్ అంటే విమానం. మేఘం రూపంలో ఉన్న విమానంలో కూర్చుని ఇంద్రుడు తన మాయాజాలం అంతా చూపిస్తున్నట్టుగా ఉందట. చూసారా? ఈ రకంగా వర్షాకాలంలో ఆ పర్వత ప్రాంతాల్లో ఎన్ని రకాల మార్పులు కనిపిస్తాయో చెప్పలేము. ఇక్కడ వర్ష ఋతువు ప్రకృతి సౌందర్యాన్ని ఎన్నో రెట్లు అందంగా చేస్తుందన్నమాట. पावस ऋतु में प्रकृति का सौंदर्य कई गुना यूं ही बढ़ा रही है. ठीक है.